నమస్తే. నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. టెలిఫోన్ స్కామ్ లేదా టెలిఫోన్ ట్యాపింగ్ ఏదన్నానండి, ఇది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్లో కలకలం రేపుతోంది. హరీష్ రావుతో మొదలైనటువంటి సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణ నిన్న కేటీఆర్ దాకా వచ్చింది. బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. హరీష్తో మొదలైన విచారణ కేటీఆర్ దాకా వచ్చింది. బహుశా తొందరలోనే కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత, ఆమె భర్త జావనపల్లి అనిల్ కుమార్ దాకా కూడా వెళుతుంది అనేది బాగా ప్రచారం జరుగుతోంది. వీళ్ళ కల్వకుంట్ల కుటుంబంలో వీళ్ళందరిది అయిపోయిన తర్వాత మిగిలింది ఎవరు? ఒక కేసీఆర్ మాత్రమే. అసలు ఈ ట్యాపింగ్కి మూల సూత్రము కీలకమైనటువంటి వ్యక్తి ఎవరు? కేసీఆర్ అని ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, మంత్రులు, బీజేపీ కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇట్లా అందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న కేటీఆర్ విచారణ పూర్తయింగానే ఈరోజు మధ్యాహ్నం ఫామ్ హౌస్లో కేసీఆర్ నాయకత్వంలో అత్యవసర సమావేశం మొదలైంది. దాదాపు ఒక 3 గంటల పైనుంచి ఈ సమావేశం జరుగుతోంది. ఎందుకు ఈ సమావేశం మొదలైంది, అందులో ఎటువంటి అంశాలను చర్చించబోతున్నారు, చర్చ జరుగుతున్నది అనేది ఇక్కడ కీలకమైనది. నిన్న అంటే శుక్రవారం దాదాపు 7 గంటల సేపు కేటీఆర్ను సిట్ అధికారులు రకరకాల కోణాల్లో విచారించారు. వాళ్ళ విచారణలో కీలకమైనది ఒక 2-3 పాయింట్లు ఉన్నాయి. అవేమిటంటే బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి విరాళాలు. ఏ పార్టీ అయినా సరే విరాళాలు లేకుండా నడవదు. రెండో పాయింట్ ఏమిటంటే ఎలక్టరల్ బాండ్స్, అంటే భారీ ఎత్తున కోట్ల రూపాయలు కొన్ని సంస్థలు, అంటే పారిశ్రామికవేత్తలు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, భారీ ఎత్తున ఇస్తారు. కోట్లల్లో ఉంటాయి ఆ విరాళాలన్నీ కూడా. అవన్నీ కూడా డైరెక్ట్గా డబ్బుల్లో తీసుకొచ్చి సంచుల్లోనూ సూట్ కేసుల్లోనూ తీసుకొచ్చి ఇచ్చేసేయరు. అందుకని ఎలక్టరల్ బాండ్స్ అనేటువంటిది ఒకటి పెట్టి బ్యాంకుల ద్వారా ఆ బాండ్లను కొనుగోలు చేసి తమ ఇష్టం వచ్చినటువంటి పార్టీలకు అందిస్తారు. సో అట్లా ఎలక్టరల్ బాండ్స్ రూపంలో వచ్చినటువంటి విరాళాలు ఎన్ని అనేది ఒక పాయింట్. మూడో పాయింట్ ఏమిటంటే ఎలక్టరల్ బాండ్స్ ఇచ్చినటువంటి వాళ్ళు, భారీ ఎత్తున విరాళాలు సమకూర్చినటువంటి సంస్థలు, వ్యక్తుల మొబైల్ ఫోన్లను కూడా బీఆర్ఎస్ ఎందుకు ట్యాప్ చేయించింది, ఇది 3 పాయింట్ల మీద ప్రధానంగా విచారణ జరిగినట్లుగా సమాచారం అందుతోంది. ఈ 3 పాయింట్లనే సిట్ అధికారులు కేటీఆర్ను ఎందుకు అడిగారు? ఎందుకంటే పార్టీకి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంటు, అలానే చెక్ పవర్ ఉన్నటువంటి వ్యక్తి. కోశాధికారికి చెక్ పవర్ ఉంటుంది అధ్యక్షుడితో కలిపి. అయితే ఇక్కడ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి కేటీఆర్ కూడా చెక్ పవర్ ఉందట. అంటే విరాళాలు తీసుకోవని డైరెక్ట్గా తనే తీసుకోవచ్చు, అవసరమైన వాళ్ళకి ఖర్చు కూడా పెట్టవచ్చు. సో 2 అధికారాల్లో ఉన్నాయి కాబట్టి వచ్చినటువంటి విరాళాల లెక్క మొత్తం కేటీఆర్కు తెలిసే ఉంటుంది అన్నటువంటి అంచనాతోనే సిట్ అధికారులు కేటీఆర్ను 7 గంటల సేపు విచారించారు. సో ఈ విషయాలన్నింటినీ ఈ రోజున ఎర్రవల్లి ఫామ్ హౌస్లో జరుగుతున్నటువంటి సమావేశంలో కేటీఆర్, హరీష్, మిగిలిన కొంతమంది నేతలు కూడా వివరిస్తున్నారు. ఈ హోల్ మొత్తం మీద గమనించాల్సింది ఏంటంటే కేటీఆర్ను సిట్ వాళ్ళు విచారించక మునుపు కేటీఆర్ కానీ, హరీష్ కానీ, లేదా ఇతరత్ర నేతలు కానీ అసలు టెలిఫోన్ ట్యాపింగే లేదు, ట్యాపింగే జరిగినప్పుడు ఇక టెలిఫోన్ ట్యాపింగ్ కేసేముంది, ఇవన్నీ ఉత్తుత్తి బెదిరింపులు, తాము సింగరేణిలో జరుగుతున్నటువంటి అవకతవకలను, అవినీతిని, నైని కోల్ ఫీల్డ్స్లో జరుగుతున్నటువంటి గనుల తవ్వకాల అక్రమాలను, ఇట్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే తమ మీద కేసులు పెట్టి విచారిస్తున్నారని, బెదిరిస్తున్నారని రకరకాలుగా నానా గోల చేస్తున్నారు ప్రతిరోజు. అయితే ఒకవైపు కేటీఆర్ విచారణ సిట్ కార్యాలయంలో జరుగుతూ ఉంటే బయటేమో మరో కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాలో మాట్లాడుతూ తన స్వరాన్ని మార్చేశారు. ఎలాగంటే అసలు ఒకప్పుడు ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే బీఎస్పీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన ఫోన్ను బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ట్యాప్ చేయించారు అని ఫిర్యాదు కూడా చేస్తున్నారు. అయితే మారిన పరిస్థితుల కారణంగా
అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. సో అప్పట్లో ప్రత్యర్థులుగా ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్, కేసీఆర్ ఇప్పుడు బాగా సన్నిహితులైపోయారు. అందుకనే ఇప్పుడు ప్రవీణ్ కుమార్ ఏమంటున్నాడు, కేసీఆర్కి మద్దతుగా నిలబడి అసలు ట్యాపింగే జరగలేదని ఇన్ని రోజులు వాదిస్తున్నాడు. అలాంటిది నిన్న ఏం మొదలుపెట్టాడంటే మీడియా సమావేశంలో ట్యాపింగ్ అన్నది అసలు తప్పే కాదు. ఒకప్పుడు ట్యాపింగ్ తప్పు కాదని రేవంత్ రెడ్డి అన్నాడు. పివి నరసింహారావు హయాంలో కూడా ట్యాపింగ్ జరిగింది, అదంతా చట్టబద్ధమే అని లోక్సభలో మన్మోహన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చాలా ప్రకటనలు చేశారు అని ఇట్లా అంతా తన స్వరం అంతా మార్చుకున్నాడు. విచారణ తర్వాత కేటీఆర్ కూడా బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ప్రవీణ్ కుమార్, హరీష్ వీళ్ళందరితో కలిసి తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడు, ట్యాపింగ్ అన్నది రాజుల కాలం నుంచి ఉన్నది, అప్పట్లో గూఢచర్యం చేసేవారు, ఇప్పుడు ఇంటెలిజెన్స్ పోలీసులు గూఢచర్యం చేస్తున్నారు, వాళ్ళ గూఢచర్యంలో భాగంగానే టెలిఫోన్ ట్యాపింగ్ అన్నది ఒక కోణం. అది తమకు ఎవరెవరి మీదైతే అనుమానం ఉందో వాళ్ళందరి మీద టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తారు, అందులో చట్టబద్ధమైందే కదా, అంతా కూడా చట్టవిరుద్ధమేమీ లేదు కదా అని ఇట్లా రకరకాల వాదనలు వినిపిస్తున్నారు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏమిటి అంటే తమ హయాంలో టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అని కేటీఆర్, ప్రవీణ్ కుమార్ అంగీకరించినట్లే అర్థమవుతోంది. నిజంగానే టెలిఫోన్ ట్యాపింగ్ అన్నది చట్టబద్ధం అని అనుకుంటే మరి తమ హయాంలో జరిగినటువంటి చట్టబద్ధమైన టెలిఫోన్ ట్యాపింగ్లో ఎవరెవరి నెంబర్లను ట్యాపింగ్ చేశారన్న విషయాన్ని కేటీఆర్, ప్రవీణ్ కుమార్, కేసీఆర్, హరీష్ రావు వాళ్ళందరూ బయట పెట్టవచ్చు కదా. ఎందుకు బయట పెట్టట్లేదు? టెలిఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధమని ఇప్పుడు చెప్తున్న వాళ్ళు తమ హయాంలో జరిగిన ఏ నెంబర్లన్నింటిని బయట పెట్టచ్చు కదా. అదే విషయాన్ని మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడిగితే మళ్ళీ మాట్లాడటం లేదు. బీఆర్ఎస్ హయాంలో చట్టవిరుద్ధంగా తన ఫోన్తో పాటు తన భర్త జావనపల్లి అనిల్ కుమార్ ఫోన్ను కూడా ట్యాపింగ్ చేశారు అని కవిత ఎప్పుడో ఆరోపించారు. ఇంటి ఆడబిడ్డ ఫోన్ను కూడా ట్యాపింగ్ చేయించేంత నీచం ఇంకెక్కడైనా ఉంటుందా అని డైరెక్ట్గా కేసీఆర్ను, కేటీఆర్ని నిలదీశారు కవిత ఆ ప్రశ్నకు ఈ రోజు వరకు కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి ఎవరు సమాధానం కూడా చెప్పట్లేదు. సమాధానం చెప్పకపోగా ఇప్పుడు ట్యాపింగ్ చట్టబద్ధమే, తప్పేముంది, ఎప్పటి నుంచో జరుగుతుంది కదా, అనాదిగా ఉంది, రాజుల కాలం నుంచి జరుగుతుంది అనే డొంక తిరుగుడు మాటలని చెప్తున్నారు. ఈ విషయాలన్నింటినీ ఎందుకు ఇంత సమర్థించుకుంటున్నారు? ఎందుకంటే తొందరలోనే సిట్టు విచారణ కేసీఆర్ దాకా కూడా వచ్చే అవకాశం ఉంది అన్నటువంటి విషయం ఇప్పుడు బాగా అర్థమవుతోంది అందరికీ. కేటీఆర్ విచారణ అయిపోయింది, అవసరమైతే మళ్ళీ పిలిపిస్తామని చెప్పారు. కవిత విచారణ జరగబోతోంది, అలాగే ఆమె భర్త వీరు కూడా పిలిచి విచారిస్తారు. వాళ్ళు ఎలాగో ట్యాపింగ్ జరిగిందని ఒప్పుకుంటారు, చెప్తారు కూడా అక్కడ. అందుకు వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో కూడా ఇస్తారు వాళ్ళు. సో ఇప్పుడు కేటీఆర్ మాట మార్చాడు, కవిత, అనిల్ కుమార్ ఏమో టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందనే చెబుతారు, దానికి ఆధారాలు కూడా ఇచ్చుకుంటారు. కాబట్టి ఫైనల్గా కేసీఆర్కి కూడా వీళ్ళు ఏమన్నా నోటీసు ఇస్తారు అనే అనుమానం అందరికీ మొదలైపోయింది. అందుకనే ఇప్పుడు అత్యవసర సమావేశం పెట్టి సిట్టు కనుక నోటీసులు ఇస్తే కేసీఆర్కు ఏమి చెయ్యాలి అనే విషయాన్ని చర్చించుకుంటున్నారు. నిన్ననే కేటీఆర్ విచారణ సందర్భంగానే తెలంగాణ భవన్లో వీరతిలకాలు దిద్దారు, హారతులు ఇచ్చారు. అదేదో కేటీఆర్ ఎవరి మీదకు యుద్ధానికి పోతున్నట్టుగా భారతదేశ సైన్యం తరపున శత్రు దేశాలతో యుద్ధం చేస్తున్నంత సీన్ ఇచ్చి బిల్డప్ ఇచ్చారు పార్టీ ఆఫీసులో. ఆ తర్వాత ఏమైంది, ఎటుపోయారో తెలియదు, వీరతిలకాలు ఏమైనాయో తెలియదు, హారతులు ఏమైనాయో తెలియదు. చట్టబద్ధమే టెలిఫోన్ ట్యాపింగ్, అందులో తప్పు లేదని తనే చెప్పేశాడు విచారణ తర్వాత, బయటకు వచ్చిన తర్వాత. విచారణ జరుగుతున్నప్పుడు వాళ్ళు నన్ను ప్రశ్నలు అడిగారు, నేను వాళ్ళని ఉల్టాగా ప్రశ్నలు అడిగాను, వాళ్ళు నాకేం సమాధానం చెప్పలేకపోయారు అని ఇట్లాంటి మాటలు చాలా చెప్తున్నారు బయటకు వచ్చి. లోపల ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవడానికి, ఒకళ్ళనొకళ్ళు ప్రశ్నలు వేయించుకోవడానికి అయితే 7 గంటల సేపు సిట్టు వాళ్ళు కేటీఆర్ను విచారించారు కదా. తను వెళ్ళిందే సిట్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి. అలాంటిది తను ఉల్టాగా సిట్ అధికారులను ఎలా ప్రశ్నలు అడుగుతాడు? ఇవన్నీ తనలో ఉన్నటువంటి భయం బయటపడకుండా కప్పిపుచ్చుకోవడానికి, ఎదురుదాడితో, మాటలతో కాలక్షేపం చేయడానికి పనికొస్తాయి. వాళ్ళకి మద్దతు ఉన్నటువంటి మీడియాలో వార్తలు రాయించుకోవడానికి ఇట్లాంటివన్నీ పనికొస్తాయి. వాస్తవంగా ఏం జరిగిందన్నది సిట్ అధికారులకు తెలుసు, కేటీఆర్కు తెలుసు. ఇవన్నీ కూడా బయటపడే రోజు వస్తే అవే బయటపడతాయి. ఈలోపే ఆ నోటీసులు కేసీఆర్ దాకా వస్తే ఏమి చెయ్యాలి అన్నది ఒకటి ఇక్కడ కీలకమైన పాయింట్. కేటీఆర్ను విచారణకు పిలవంగానే ఏదో తెలంగాణ అంతా
దద్దరిల్లిపోతుందని, భూకంపాలు వచ్చేస్తాయని, బద్దలైపోతాయని ఏమిటేమిటో అనుకున్నట్లున్నారు వాళ్ళు. అయితే ఏమీ జరగలేదు అసలు. కేటీఆర్ మద్దతుగా బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దాకా వచ్చారే కానీ అక్కడ ఎటువంటి గొడవ జరగలేదు. అందరూ ఆయన లోపలికి విచారణకు పోగా నేను బయటికి వెళ్ళిపోయారు అందరూ. మళ్ళీ ఆయన డైరెక్ట్గా బయటకు వచ్చాడు, పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సో రేపు ఇదే పరిస్థితి కేసీఆర్కైనా కూడా ఉంటుంది. ఎందుకు? ఇంతకుముందు కాళేశ్వరం అవినీతి అక్రమాలకు సంబంధించి పీసీ ఘోష్ విచారణ కమిషన్ ముందు కూడా హాజరయ్యారు కేసీఆర్. అప్పుడు కూడా ఏం జరగలేదు గొడవలు. ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలిపించినా కూడా ఎవరు పెద్దగా స్పందించలేదు. సో ఇప్పుడు కూడా దాదాపు అదే పరిస్థితి ఉండవచ్చు అని ఒక అంచనా వేస్తున్నారు. అయితే సిట్టు విచారణకు నోటీసులు కనుక ఇస్తే అప్పుడు కేసీఆర్ స్పందన ఎలా ఉంటుంది, పార్టీ స్పందన ఎలా ఉంటుందనేది చూడాలి. అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ.